ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన పరమందున్న దేవాది దేవునికి మనందరి తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తండ్రి తెలియజేస్తూ ఉన్నాను. మనము ఇటు విధానంలో సమకూర్చబడి ఆత్మీయ సహవాసమును, ఆత్మీయ మేలులను అనుభవించడానికి కారకులైనటువంటి మన ప్రియ సహోదరులు బయ్య ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనములు పేరు పేరున చెల్లిస్తూ ఉన్నాను. వారికి ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కృతజ్ఞత కూడికకు చేరవచ్చిన సహోదరులకు, అలాగే ఈ కాలనీ ప్రజలకు, ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమను బట్టి మా హృదయపూర్వక వందనములు మీకు తెలియజేస్తూ ఉన్నా. ప్రాముఖ్యంగా నేటి జన్మన పరమందు ఉన్నటువంటి దేవుడు సహోదరులు బయ్య ప్రతాప్ కుమార్ గారిని ఎంతగానో ప్రేమించి గడిచిన కాలం అంతా కూడా తన సజీవమైనటువంటి రెక్కల చోటున కాపాడి మరి యొక్క జన్మదిన వార్షికోత్సవమును జరుపుకునేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు దయచేసి ఉండగా, అటు ఆశీర్వాదం పొందుకున్నటువంటి సహోదరులు బయ్య ప్రతాప్ కుమార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సోదరులకు తెలియచేస్తూ ఉన్నానండి. దైవజనులకు నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నా. కొద్దిసేపు మనము దేవునికి వాక్యమును ధ్యానించబోతాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి ఇంచుమించుగా 22 వచనాలు మనము చదవబోతాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాలు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగినవాడు దేవుని జ్ఞానం కలిగినవాడా, దేవుని జ్ఞానం లేనివాడా? ఏమండి, కలిగినవాడా లేనివాడా? లేనివాడు, రైట్? అవునా కదండి? లేనివాడేనా? చదవబోతాం కిందకి. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలు అని ఆయనను అడుగగా, ఎవరిని? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. నువ్వు ఆజ్ఞలు గైకొను, అంగీకరించు, వెంబడించు అంటే అవి ఏ ఆజ్ఞలు అనేటువంటి సంగతిని గురించి ప్రభువుని అడుగుతున్నాడు. అడిగితే చదవబోతాం. యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనుననివే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే. ఇప్పుడు చెప్పండి, దేవుని జ్ఞానం ఎరిగినవాడా, ఎరగనివాడా? ఏ నియమాలు ఇవి? ధర్మశాస్త్రం గల నియమాలు. అంటే ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు ఎవరు? ధర్మశాస్త్ర నియమాల్లో ఎరిగినవాడు, వాటిని పాటిస్తున్నటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని. ఎందుకంటే పాత నిబంధన ధర్మశాస్త్రంలో నిత్య జీవం గురించిన సమాచారము లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన్ను తాను ప్రజలకు కనుపరుచుకున్నది మొదలుకొని ఆయన దేనికోసం బోధిస్తున్నాడు? నిత్య జీవం కోసం. దేని కొరకైనటువంటి ఉపమానాలు చెప్తున్నాడు? నిత్య జీవము కొరకైనటువంటి ఉపమానాలు, అనగా పరలోక రాజ్యము కొరకైనటువంటి ఉపమానములు ఆయన చెప్పుచూనే వస్తూ ఉన్నాడు. అయితే
ప్రభు ద్వారా బోధింపబడుతున్నటువంటి ఈ పరలోక రాజ్యము లేక నిత్య జీవము కొరకైనటువంటి విషయాలు అతడు పాటించినటువంటి ధర్మశాస్త్రంలో లేవు. కనుక ఏదో కొత్త సంగతి చెప్తున్నాడు అనుకుని ప్రభు దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడు నువ్వు బోధిస్తున్నటువంటి నిత్య జీవమును పొందాలంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆ వ్యక్తి ప్రభు దగ్గర అడుగుతున్నాడు అన్నమాట. అతని ధర్మశాస్త్రం తెలుసా? తెలుసు. అదోహన అర్థం కావట్లేదండి. చదవబోతాం కిందకి. అందుకు యవనుడు 20 వచనం నుండి చదువుతున్నా, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగి. ఇవన్నీ నేను అనుసరిస్తానని చెప్పినవన్నీ ఏమవి? ధర్మశాస్త్రంలో గల నియమాలు ఏంటవి? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్తే, అవి ధర్మశాస్త్రంలో అవన్నీ నేను ఏం చేస్తున్నానని చెప్తున్నాడు? నేను పాటిస్తున్నాను. వాటి విషయం నాకు కొద్దివేం లేదు, నేను పాటిస్తూనే ఉన్నా. ఈ విషయం మార్కు సువార్తలో కూడా ఉంటుంది, 9వ అధ్యాయం అనుకుంటా. అయితే చదువుతున్నాను చూడండి. ఇవన్నీ నాకు కొద్దివేమీ లేదు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకు, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నియమాలను ముందు పాటిస్తున్నావు అది కాదు. ఇప్పుడు నువ్వు అడిగినటువంటి దానికి సైతము ఏం అడిగాడు? నిత్య జీవము పొందాలి అని అంటే నేనేమి చేయలేని అడిగాడు. చూశారు? దాని స్థితిలో నీవు పరిపూర్ణత సాధించాలి అని అంటే నువ్వేం చేయాలంటే నీ ఆస్తిని అమ్మి బీదలకి. చచ్చింది పామక్కడ. ఎందుకంటేను చదవబోతాం కిందకి. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో. ఏమమ్మేసి ప్రభుని వెంబడించమన్నాడు? ఆస్తిని అమ్మి నన్ను వెంబడించని ప్రభు చెప్పాడు. అప్పుడు నీకేం దొరుకుతుంది? నిత్య జీవం. నువ్వు ఏమడిగావు? నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని అడిగావు? నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు, ప్రభునైనటువంటి నన్ను వెంబడించు. కిందకి చూడండి ఏమని మాట్లాడు. అయితే యవ్వనుడు 22వ వచనం, మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు. ఎక్కడి నుండి? ఎవరి దగ్గర నుండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర నుండి వ్యసనంతో వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రం తెలుసా? తెలుసు. అంటే దేవుడు తెలుసు, దేవుని యొక్క నియమాలు తెలుసు, దేవుని యొక్క జ్ఞానము తెలుసు. దేవుల్లో స్థిరంగా నిలిచినవాడా? దేవుల్లో స్థిరముగా నిలిచినవాడా? నియమాలు తెలుసు, దేవుని విషయంలో నిబద్ధత కలిగిన వాడా? లేదు తనకు తానుగా దేవునికి అంకితం చేసుకున్నవాడా? ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయాడంటే దేవునికి అంకితం చేసుకున్నవాడేనా? ప్రభుతో ఉన్నవాడు దేవునికి తన్ను తాను అంకితము చేసుకునినవాడు. అంటే దేవుని విషయంలో నిబద్ధత కలిగిన వాడై ఉన్నవాడు ప్రభుతో ఉన్నవాడు. తాను ప్రభు ద్వారా పొందినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధాన విషయంలో అంకితము కలిగినటువంటి వాడు. నిబద్ధత అంటే అర్థం ఏంటన్నమాట అండి? ఇంగ్లీష్లో కమిట్మెంట్ అంటారుగా, దాని అర్థం ఏంటన్నమాట? ఒక కార్యము చేయడానికి తనకు తానుగా మనఃపూర్వకముగా ఆ కార్యము జరిగించడానికి వచ్చిన వాడు నిబద్ధత కలిగిన వాడు, లేక తన్ను తాను అంకితము చేసుకున్నవాడు. మాటలు మీకు అర్థమవుతానే అర్థం కావట్లేదు. ఒక పనిని జరిగించడం కోసం, అంటే ఒక లక్ష్యం ఉందనుకోండి,
ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకును కూడా పాటుపడేటువంటి వాడు. దాని మీదే దృష్టి. క్రైస్తవులమైన మనకు లక్ష్యం ఉందా? దేని మీదైనా నిబద్ధత కలిగి ఉండేటువంటి అవకాశం కానీ స్థితి కానీ మనకు ఉందా లేదా? లేదా దేని మీద నిబద్ధత ఉండవలసిన అవసరం లేదా? మనల్ని మనం దేనికి అంకితం చేసుకోవాల్సిన అవసరం లేదా? దేనికి? లోకానికి. దేనికన్నమాట అండి? లోకానికి. ఈ లోక స్నేహాలకు, ఈ లోక సంబంధమైనటువంటి బాంధవ్యాలకు మనం అంకితం చేసేసుకున్నాం. మీకు తెలియట్లేదా? ప్రభు జ్ఞానమును నేర్చుకుంటూ ఈ వ్యక్తి ధనవంతుడైనటువంటి వాడు వచ్చి ప్రభు దగ్గర ధనవంతుడైనటువంటి యవనస్తుడు, ధర్మశాస్త్ర జ్ఞానం ఎరిగినటువంటి వాడు, ధర్మశాస్త్ర జ్ఞానం ఎరిగి వాటిని పాటిస్తున్నటువంటి ధనవంతుడైనటువంటి యవనుడు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందడానికి నేను ఏమి చెయ్యాలని అడిగితే, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించని ఖండితంగా చెప్తే ఏమొచ్చిపోయాడట? వ్యసనం వచ్చిందట. దేని మీద రావాలి వ్యసనము? నిత్య జీవాన్ని పోగొట్టేటువంటి ఆ ధనం మీద ఏముండాలి? వ్యసనం ఉండాలి. దాని విషయంలో అది ఆ విధానాన్ని చూపించవలసినటువంటి వాడై ఉన్నాడు. కానీ దేని విషయంలో చూపిస్తున్నాడు అన్నమాట? ప్రభు మీద చూపిస్తున్నాడు. ప్రభు చెప్పినటువంటి మాటల మీద, ప్రభు నడుచుకోమన్నటువంటి మార్గము మీద వ్యసన పడుచు నాశనం ఇలా ఇన్ని తిట్టుకొని ఉంటాడో మనం కలిగి ఉంటాంగా. ఏంటిది ఇలా మాట్లాడుతున్నాడు, ఫోన్లే కదండి, దేవుని సన్నిధికి వెళ్తే ఇలాగంటాడేంటి, అలాగంటాడేంటి, అదేంటి ఇదేంటి, వెనకాల సెటైర్లు వేసుకుంటా కూర్చుంటా ఉంటామే. అందరిని అట్లా ఉంటారు కొంతమంది స్పెషల్ పర్సన్స్. అలాగన్నమాట. సనుక్కుంటా, ఇదేంటిది, ఇన్ని సంవత్సరాలు కష్టపడి మా తాత మా నాన్న మళ్ళీ నా దాకా వచ్చి నేను అనుభవిస్తుంటే మళ్ళీ అవన ప్రాయంలో ఉన్నాను, మళ్ళీ రేపు పొద్దున్న ఎవడైనా పిల్లనెత్తాడు, ఎవడో ఇన్ని అనుకుని ఉంటాడో. ఆశ నమ్మేమంటాడేంటి, నేను ఎలా బ్రతకాలి, ఆయన వెంబడించేస్తే వచ్చేస్తుందా, దొరికేస్తుందా, ఎన్నో రకాలు. అంటే ఇప్పుడు ప్రభు మీద కానీ దేవుని మీద అంతెందుకు తాను పాటించినటువంటి ఆ ధర్మశాస్త్ర నియమాల మీద సైతం అతనికి నిబద్ధత లేదు. తాను ఆ నియమాల ద్వారా దేవునికి ఏం చేసుకోలేకపోయాడు? అంకితం చేసుకోలేకపోయాడు. ప్రభు చెప్పినటువంటి ఆ విషయాలు మాత్రమే తెలుసు తప్ప ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రాబోయేటువంటి రక్షకుని కొరకు తెలుసా? ఏమో. ఆయనను కనుగొని ఆ ప్రకారంగా నడుచుకోవడం తెలుసా? ఏమో. అంత ఏకాగ్రతతో ప్రభు కొరకు ఎదురు చూసేవాడైతే ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాడు ప్రభుతో పాటే ఉండను. ప్రభు యొక్క నియమాల్లోనే ఆత్మ సంబంధంగా నడుచుకోవడానికి సిద్ధపడిన వాడుగా ఉండను. తన యొక్క జీవితాన్ని ప్రభుకు అంకితం చేసుకున్నాడు. కానీ ప్రభుకి అంకితం చేసుకున్నాడా? చేసుకోలే. వ్యసన పడుచు ఏం చేశాడంటండి? వెళ్ళిపోయాడు. ఈ అంకిత భావం అనేటువంటిది అరకొరగా ఉంటే సరిపోదు. ఎలా ఉండాలన్నమాట? స్థిరంగా ఉండాలి, కదల్చబడినదిగా ఉండాలి, లేక పరిపూర్ణముగా అది ఉండాలి. మనము ఎవరికి అంకితం చేసుకుంటున్నాము అని అంటే ప్రభుకి. ప్రభు ద్వారా ఎవరికి? తండ్రి అయినటువంటి దేవునికి. దేవుని యొక్క సంకల్పం అయితే ఆ సంకల్పాన్ని నెరవేర్చట్లో పాప శరీరాకారమును ధరించి భూమి మీదకి వచ్చిన వాడే తన యొక్క ప్రాణం కొరకు తాను ఆలోచన చేయక దేవునికి చిత్తమును నెరవేర్చుట కొరకు మాత్రమే ఆలోచన కలిగి తన యొక్క ప్రాణమును సైతం విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి ప్రభువుకు అంకితం చేసుకోమని కోరుతున్నాడు. ఈనాడు అనేకులు తమ జీవితాలను ప్రభుకి అంకితం చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా?
సాకులు చెప్పడం, లేదంటే దేవుని కొరకు సంపూర్ణంగా తెలియకపోవడం, ప్రభు కొరకు సంపూర్ణంగా తెలియకపోవడం, జీవిస్తున్నటువంటి ఆత్మీయ జీవితం యొక్క విలువ సంపూర్ణంగా తెలియకపోవడం, ఈ లోకాన్ని ఆత్మీయ జీవితాన్ని కొట్టుకుంటా పోతూ ఉన్నారు. ఎవరికి అంకితం చేసేసుకున్నాం అన్నట్టుగా కనబడుతూ, దేవునికి ప్రాణం అర్పించినటువంటి ప్రభువునకును మేము మా జీవితాలను అంకితం చేసేసుకున్నాము అనేటువంటి విషయంలో కనుపరుస్తూ లోకముతోనూ ఇటు దేవుని సన్నిధిలో ప్రభుతోనూ కొట్టుకొని పోతున్నాము. ఇంక మాకు ఏ డోకా లేదు అని అనుకుంటున్నారు. కానీ ప్రకటన గ్రంథంలో సమాచారం తెలియజేశాడు. ఏంటది? 3వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి చదివితే కొన్ని విషయాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 16 వచనం చదువుతాం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఏమని? ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు చేసేటువంటి పనులు నాకు తెలుసు. ఎక్కడి నుండి? మన ఆదివారం మాట్లాడుకున్నాగా. ఎక్కడి నుండి? ఆలోచనల నుండి, హృదయంలో పుట్టేటువంటి ఆలోచనల నుండి, తలంచేటువంటి తలంపులలో నుండి పరమందు ఉన్నటువంటి దేవునికి మనము చేసేటువంటి పని తెలుసు. మాటలు అర్థమవుతున్నాయా? కనుక నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అటు పూర్తిగా చల్లగా ఉన్నదానికి అంకితం చేసుకోలేదు, పూర్తిగా వెచ్చగా ఉన్నదానికి నీవు అంకితం చేసుకోలేదు. మరి దేనికి అంకితం చేసుకున్నావంటేనో, దేనికి నువ్వు స్థిరపరచుకున్నావంటేనో, నీ హృదయ నిబద్ధత ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక. 16 వచనం చదువుతున్నా. నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ. దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రభువుకు తమ్మును తాము అప్పగించుకోకపోతే, తమ్మును తాము అంకితం చేసుకోకపోతే, అయితే లోకంలో ఉండు. చల్లగానైనను వెచ్చగానైనను, అక్కడ 2 విధానాలు మాట్లాడాడు. ఒకటి ప్రభులోనైనను, 2 లోకంలోనైనను వాటికి అంకితమైపో. ఆ క్రియలకు తగినటువంటి ప్రతిఫలము వస్తుంది. అయితే నువ్వు అలా లేవు, 2 కొట్టుకుంటా పోతున్నావు. నిన్ను నా నోట ఏం చేయాలనుకుంటున్నాను? ఉమ్మివేయ నుద్దేశించి. నా ఉద్దేశం ఎలా ఉందో తెలుసా? నీ కోసము నువ్వు ఆడేటువంటి నాటకాలు ఎలాగున్నాయి తెలుసా? నా ఉద్దేశంలో కాండ్రకి చుమ్మేయాలనుంది. అటు చల్లగానే ఉన్నదానికి, చల్లనైన స్థితికి నిన్ను నీవు అంకితం చేసుకోలేదు, ఇటు వెచ్చగా ఉన్నటువంటి స్థితికి నిన్ను నీవు అంకితం చేసుకోలేదు. అలాంటి వారు దేవునికి అవసరంలా. యాక్టింగ్లు చేస్తూ ఉంటారే, దైవికమైనటువంటి విధానం ముందుకు కొనసాగుతూ భక్తి పరులము. ఏంటి భక్తి? భక్తి అనగా ప్రభువునకు తమ జీవితాలను సంపూర్ణంగా అంకితం చేసుకునేవారు. పరమందు ఉన్నటువంటి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఎవరి కోసం? తాను ఎన్నుకొనినా తాను ప్రత్యేక పరుచుకోవాలనే ఆలోచన కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ ఐగుప్తు నుండి, ఆ బానిసత్వం నుండి బయటికి రప్పించేదానికి పరమందున్న దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో? మోషేని ఎన్నుకున్నాడు. పిలిచినవాడు దేవుడు. పరమందు ఉన్నటువంటి దేవునికి పిలుపు యొక్క విలువ గుర్తించాడా మోషే? గుర్తించాడా? నిజంగా దేవునికి అంకితమైన వాడైతే గనక, నిజంగా ఆ టైంలో దేవునికి అంకితమైన వాడైతే గనక
అదేంటంటే అలాగంటారు ఎబ్రీ పత్రికలో ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది కదండి. విశ్వాస వీరుల లిస్టులో ఏంటంటే అలా మాట్లాడతారంటేను బయటికి తీసుకుని వచ్చిన తర్వాత తన యొక్క జీవన విధానము, దేవుని యొక్క ధర్మశాస్త్రం మోషే ద్వారా ప్రజలకు ఇచ్చిన తర్వాత నడిపించిన విధానాన్ని బట్టి అతడు ఆ విధానంలోకి వెళ్ళండొచ్చు. కానీ పిలిచిన వెంటనే దేవుని మీద సంపూర్ణమైన అంకితమైన వాడిగా తను ప్రవర్తించలా. ఎవరు? మోషే భక్తుడే. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని వాడే పిలిచిన వెంటనే స్పందించలా. నిర్గమకాండం 3వ అధ్యాయంలో, నిర్గమకాండము 3వ అధ్యాయం 11వ వచనంలో, నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనంలో, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని ఏమంటున్నాడు అనమాట. పిలిచిన వాడు ఎవరు? ఎవరి పని మీద పిలిచాడు? ఎవరి పని మీద పిలిచాడు? పిలిచినవాడు తోడున్నాడా? తాను పుట్టిన తర్వాత ఎదుర్కొన్న విషయాలు నిజంగా సంపూర్ణంగా ఎరిగిన వాడేనా అంటారు? ఆ టైంలో దేవుడిచ్చిన కాపుదలను సంపూర్ణంగా గుర్తెరిగిన వాడేనా? నేను ఎంతటి వాడనో దేవుని తెలీదా? పిలిచింది దేవుడు నిన్ను. కాకపోతే నీ దృష్టి దాని మీద లేకపోవడం వలన, దేవుని యొక్క పిలుపు మీద లేకపోవడం వలన, దేవుని మీద లేకపోవడం వలన నువ్వు పూర్తిగా దేవుని విషయంలో అంకిత భావంతో లేవు. ఆ కారణం చేత దేవునికే ఏం చెప్తున్నాడు సమాధానం? నేనంతటి వాడిని అంటే ఏం చెప్తున్నాడు అనమాట? నేను కాదు, వేరే వాళ్ళని చూసుకో. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఎవరితోటి? పరమందు ఉన్నటువంటి దేవునితో ఏమని చెప్తున్నాడు? నేను కాదు, వేరే వాళ్ళు చూసుకో. దేవుడు బాధ్యత ఇవ్వడమే గొప్ప భాగ్యం కదా, అవునా కదండి? ఆ విలువ ఎవరికి తెలుస్తుంది? దేవుడు ఒక బాధ్యతను ఇవ్వడమే గొప్ప భాగ్యమని దేవునికి తమ్మును తాము అంకితము చేసుకునే వారికి తెలుస్తుంది. అంకితం చేసుకునే వారికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత గొప్ప భాగ్యంగా ఉండదు. ఇంకొకరు సంపూర్ణముగా దేవునికి అంకితము చేసుకోలేని వాడు, చేసుకొనని వాడు సాకులు చెప్తాడు. ఏం చెప్తాడు అనమాట అండి? సాకులు. మోషే ఒక్కడు మాత్రమే కాదు, ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయం కూడా అలాగనే దేవుడు అడుగుతానే ఉంటాడు, ఇతగాడు పక్కన పెడుతూనే ఉంటాడు. చూడండి 3వ అధ్యాయంలోనే 13వ వచనం, 11 చదివాము కదా, 13. మోషే మాట్లాడుతున్నాడు. చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవాలని దేవుణ్ణి ప్రశ్న సమాధానం ఈయన గారే చెప్పేశాడు. ఎవరికి? దేవునికి. ప్రశ్న ఈయన వేశాడు, సమాధానం కూడా. అంటే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమడుగుతారో అది కూడా ఈయన చెప్పేసుకున్నాడు. అంటే దేవునికి తెలియదు కదా పాపం మోషేని ఎక్కడికి పంపిస్తున్నాడో, ఎలాంటి వారి మధ్యకి పంపిస్తున్నాడో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అక్కడ పరిస్థితులు ఏంటో పాపం దేవునికి తెలీదు. ఇతగాడు చెప్పాలి. ఎవరు? మోషే. అప్పుడు దేవుడు తెలుసుకొని అవునా అని అనుకోవాలి. మనుషులకి జ్ఞానము అలా ఉంది. దేవునికి ఏమి చేత కాదు అని అన్నట్టు, దేవుని యొక్క నియమాలు పాటిస్తే అందులో ఏదో దోషం ఉంది అని అన్నట్టు,
ప్రస్తుతం బ్రతుకున్నటువంటి ఈ జనరేషన్ కాలంలో ఈ దేవుని జ్ఞానం ఎలా కనిపిస్తుంది అనమాట అండి? చాలా చిన్నగా కనిపిస్తుంది. చిన్నగా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఆ దేవుని జ్ఞానం ఎప్పుడుదో పురాతనమైంది, నియమాలు ఇవన్నీ అలాగుంటాయి. కానీ ప్రస్తుత కాలం అంతా కూడా ఎంతో అప్డేట్ అయిపోయి జనరేషన్ మీద జనరేషన్లు పైకి ఎక్కుతూ పోతుంటే ఇంకా ఎక్కడో ఉందేంటి, అంత ఖండితంగా పాటించవలసిన అవసరం లేదు అనేటువంటి విషయంలో కళ్ళు మూసుకొని పోతుంది. నచ్చితే వెళ్దాం ఈ క్రిస్మస్కి ఎప్పుడో, లేదంటే ఏట్ర పండుగకో, లేదంటే సమాధుల పండుగలకో, ఈ మధ్యలో వచ్చే గుడ్డు ఫ్రైడేలకో, లేదా నెలకు ఒకసారి పెట్టేటువంటి మేత ఆరాధనకో పోదాం. ఇప్పుడు అదే కదా, నెలకు ఒకసారి భోజనాలు పెట్టేసి ఆ భోజనాల ద్వారా రప్పించుకుంటున్నారు జనాల్ని. ఈరోజు భోజనాలు కదా, వెళ్ళే వరకు లేకపోలే, భోజనాలు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 3 వారాలు 4 వారాలు కనబడరు, ఆ భోజనాలు పెట్టేటువంటి వారమే కనిపిస్తారు. ఎక్కడ? వారు అనుకుంటున్నటువంటి దేవుని సన్నిధిలో. అంటే దేవుని మీద అంకితమా, భోజనం మీద అంకితమా? చెప్పండి. అది ఇప్పుడు మోషే దేవుని మీద దృష్టి పెట్టాడా, తన మీద తాను, అంటే తనకు తానుగానే గొప్పవాడిని అనుకుంటున్నాడా? దేవుని మాటను పక్కన పెట్టేశాడు. అంటే తన ఆలోచన విషయంలో తన ఆలోచనకు తాను ఏమైపోయాడు అంటే అంకితమైపోయాడు. ఆ వచ్చే ఆలోచన బట్టి వెళ్ళడానికి ఎంత మాత్రం ఇష్టపడట్లే, చిరాకు వస్తూ ఉంటుంది 3-4 అధ్యాయాలు చదువుతూ ఉంటే. దేవుడిని ఎంత ఇబ్బంది పెడుతున్నాడేంటి, దేవుని చేత ఇంతలా అడిగించుకుంటున్నాడేంటి? 3 అధ్యాయం 11 వచనం చదివాము, 3 అధ్యాయము 13 వచనం చదివాము, 4 అధ్యాయంకి వెళ్దాము. 4 అధ్యాయము 10 వచనం చదివితే చూడండి, ఎన్నో అధ్యాయంకి వచ్చాం? 4 అధ్యాయము 10 వచనం చూడండి. ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోడు అనుకుంటారు. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను ఎవరిని? నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో. అమ్మో, నాకు నోరు తిరగదు, నోటి మాంద్యం ఉంది, నాకు నాలుక మాంద్యం ఉంది. అమ్మో, బాధ ఎంటన్నట్టున్నాడు మొక్కలు. దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని బాగా తిని నోరు పని చేయట్లేదంట. ఎవరికి చెప్తున్నాడు ఇది? అమ్మో, నీ మాటలు పలకడానికి నా నోరు పనిచే, నోటి మాంద్యం కలవండి. ఒకవేళ స్లిప్ అయిపోవచ్చేమో, నోరు పదాలు స్లిప్ అయిపోవచ్చేమో ఒకవేళ. దేవునికి అంకితం చేసుకున్నవాడు చెప్పేటువంటి మాటలేనా అవి? మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? ఆలోచన చెయ్యండి. రెండవదిగా ఇర్మియా. ఏంటి, ఇర్మియా కూడా చేశాడా? ఇర్మియా కూడా కనుక సందర్భంలో మాట్లాడాడు. 1 అధ్యాయము 6 వచనం చదివితే, ఇర్మియా గ్రంథం 1 అధ్యాయం 6 నుంచి చదివితే, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని. నువ్వు బాలుడు అని దేవుని తెలీదా? నువ్వు బాలుడు అనేటువంటి సంగతి దేవునికి తెలీదా? నేను బాలుడనే, మాటలాడుటకు నాకేం చాలదు, శక్తి చాలదని నేను అనగా, నేను ఎలాగన్నాను? దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను ఆయన మాటను ఏం చేశాను? ఇలా తృణీకరించా. అంటే దేవుడు ఏమన్నాడు 7వ వచనంలో, యెహోవా నాకు ఇలాగూ సెలవు ఇచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నీకున్నాను. భరోసా ఇస్తున్నాడే పట్టలేదా? చెప్పినట్లే వెళ్ళాడా? మధ్యలో ఏం చేస్తున్నాడు? నేను బాలుడిని, నన్ను వద్దు అంటే ఈయన కూడా ఏమని చెప్తున్నాడు? నన్ను కాదు, పెద్దోళ్ళని పంపించో, నువ్వు పెద్ద చిన్న అనొద్దు, నువ్వు బాలుడు అనే సంగతి మాట్లాడొద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. అదే ఇంకా ఖండితం. మళ్ళీ వేరొక సమాచారం లేదు. నువ్వు బాలుడు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నీకు బాధ్యతనిచ్చిన చేయాల్సిందే. తర్వాత అంకిత భావంతో వెళ్ళుండొచ్చు, సమాచారం ఇచ్చి ఉండొచ్చు, కానీ ముందేమైంది? సాకు చెప్పాడే చెప్పలేదా? నేను బాలుడు అనేటువంటి సాకు చెప్పాడు.
న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను ఉన్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? పిలిచినోడు సహాయం చేయడా? ఎన్నో వ్యక్తి పిలిచినోడు సహాయం చేయడా? నువ్వు అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? నువ్వు పంపేస్తావు, నాకు సహాయం ఎవరు చేస్తాడు? ఎవరిని? మీరు వేరే ఉద్దేశంలో ఆలోచించుకొని ఆ ఉద్దేశమే అక్కడ. నువ్వు పంపేస్తావు, మరి నాకు అక్కడ సహాయం ఎవరు అంటే దేవుడు పంపించి తన అవసరం కొరకు వాడుకుని వదిలేసేవాడు. మరి అలాగైనా చేసాడు ఇక్కడ గిద్యోను. చదవబోతాం కిందకి, ఏమైనా మాట్లాడేశాడు. చదవండి సార్, కంటిన్యూషన్. దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం. చూడండి మళ్ళీ దేని ఎత్తుతున్నాడు? నా కుటుంబము మనిషి గోత్రంలో ఎన్నిక లేనిదే. అమ్మా, ఎన్నిక లేని కుటుంబం ఉన్నది. మనిషి గోత్రంలో ఉన్నప్పటికీ మనిషి గోత్రంలో ఎన్నిక లేని కుటుంబము. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయితే ఏంటి? ఆ భాషలో చదివితే ఫీల్ రాదండి. మన భాషలో మాట్లాడుకుంటే అయితే ఏంటి, నువ్వు కనిష్ఠుడు అయితే ఏంటి, మనిషి గోత్రంలో ఎన్నిక లేని కుటుంబం నీదైతే ఏంటి, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నీకు పనిస్తున్నాను, నువ్వు నా మాట వినాలి. నువ్వేం చెప్తున్నావు? ఏమని చెప్పేశాడు? దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? ఎవరి సహాయం చేత నేను రక్షించాను ఇశ్రాయేలుని? దేవుడు అంత చేతగాని వాడా? దేవుడు చేతగాని వాడా కాదు. వీళ్ళ సాకులతో ఎవరిని చేతగానిగా చేస్తున్నారు? దేవుణ్ణి చేతగాని వాడినిలా చేస్తున్నారు. మరి ఇంకా బోల్డ్ ఉన్నాయి మీకు చెప్పడానికి, నేను స్కిప్ అయిపోతున్నాను. అసలైనటువంటి షాక్ ఒకటి ఉంది లోక సువార్తలో. అక్కడికి వెళ్దాం ఒకసారి. లోక సువార్త 14వ అధ్యాయం. ఇది అందరికీ మనకి బాగా సుపరిచితం, ఎంతో ఇష్టమైంది. మన దైనందిన భక్తి గల జీవన విధానంలో ఎప్పుడు వాడేటువంటిదిలా ఉంటుంది. ఇది ఏంటది? లోక సువార్త 14వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు చదివితే, 14వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చదివితే, అయితే ఈ సందర్భం తెలుసు కదండి. ఇది ప్రభు మాట్లాడుతూ ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు. మీకు అర్థం అవడం కోసం 15 నుంచి చదవండి సార్ ఒకసారి. 15 నుండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లెను. చూడండి, అంటే ఉదాహరణ మాట్లాడుతున్నాడు అనమాట. అతనితో ఒక ఉదాహరణ రూపకంగా అలంకారప్రాయంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు, ఇంకో పలానా రోజు మా ఇంటికి భోజనాలు తప్పకుండా రండి అని సమాచారం చెప్పాడు. ఆ టైం వచ్చిన తర్వాత, ఆ రోజు వచ్చింది, భోజనం టైం దగ్గర పడిన తర్వాత పిలిచినటువంటి రాజు తన దాసును పంపించి, ఇదిగో భోజనం సిద్ధపడింది, అందరూ భోజనం రండి అని పిలవడానికి వెళ్ళాడు. పిలవడానికి వెళితే చూడండి ఇక్కడ జరుగుతుంది ఏంటో. అయితే వారందరూ ఏ మనసుతో? ఏక మనసుతో అందరూ ఒకటైపోయారు అక్కడ. ఇదిగో భోజనం రమ్మన్నాడు కదా, భోజనం పిలిస్తే ఇంకో నువ్వు ఇది చెప్పు, నువ్వు ఇది చెప్పు, నేను ఇది చెప్తాను, మొత్తం సెట్ అయిపోద్ది. అర్థమైంది? అర్థం కాలేదండి.
ఇంకో మేము పలానా ప్రాంతంలో ఇంతమంది సహోదరులు ఉన్నామండి, ఎప్పుడు అందరూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు రావట్లేదని రెడీ అయ్యి నేను కూడా మానేశాను. కారణం ఏంటి? వాళ్ళు రావట్లేదని నేను మానేశాను. ఇలాంటి బోల్డ్ జరిగింది. మళ్ళీ ఒక్కరిదాన్ని ఏం రాను, ఒక్కడిని ఏమి రాను అంటే ఏకంగా ఇప్పుడు ఎవరు రాలేదనుకున్న పాయింట్కి అందరూ ఫోన్లు, ఏమ్మా మీరు రావట్లేదా, ఏమండి మీరు రావట్లేదా, అయ్యో నేను రెడీ అయిపోయి వచ్చాను, ముందే చెప్తే రెడీ అవ్వకుండా ఉందినే. నేను డైరెక్ట్గా విన్నాయే, అలాంటి బోల్డ్ చూసాం కాబట్టి మాట్లాడుతున్నాను నేను. అంటే వీళ్ళందరూ ఏకమైపోయి ఇప్పుడు ఎక్కడ మానేసేదానికి? దేవుని సన్నిధికి. ఈ రోజుకి నేను కూడా రానులేండి, వాళ్ళు ఎవరు రావట్లేదు కదా, ఒక్కదాన్ని నేను రానులేండి. లేదంటే ఏం రాను అని చెప్పేసి రెడీ అయిన దాన్ని వెనక్కి వెళ్ళిపోయినండి నేను. అంటే ఎవరికి అంకితం చేసుకున్నావు? మానేసిన వాళ్ళకి అంకితం చేసేసుకున్నావు. ఎవరికి అంకితం చేసుకోవాలా? దేవునికి, ఆయన సన్నిధికి రావడానికి నీ మనసును అంకితం చేసుకోవాలి. ఇప్పుడు జరగడమే కాదు, అప్పుడు నుండి ఉంది. అందరూ ఏకముగా కలిసి నెపములు చెప్పసాగిరి. చూడండి ఏమని చెప్పారు. అయితే మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి అర్జెంట్గా వెళ్ళినప్పుడు దాన్ని చూడాలి. ఏం కొన్నాను నేను ఒక ప్రశ్న వేస్తాను ఇక్కడ. ఏంటది చెప్పండి అమ్మ ఒకసారి. గోనుగుడు వాళ్ళన్నా చెప్పచ్చు, ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ప్రశ్న వేస్తాను, ఏంటది? మర్చిపోయిరా? లేదు చెప్తే నేను చెప్పేనా అంటారని మీ మొక్కలు చూస్తారని అందరూనే. ఏంటా ప్రశ్న? పొలం కొన్నాడు, ఇప్పుడు ఏం చేయాలంటే వెళ్ళి అర్జెంట్గా వెళ్ళి చూడాలంట. ఎవడైనా కొనేటప్పుడు చూసుకుంటాడా, కొన్నాక చూసుకుంటాడా? ఏమండి? చూసుకొని బాగుందో లేదో, అనుకూలంగా ఉందో లేదో చూసుకొని అప్పుడు కాదు కొనుక్కుంటాడు. ముందు కొనేసాడంట, ఇప్పుడు వెళ్ళి చూసుకోవాలి. ఆ క్రమమే అక్రమంగా కనబడుతుందా లేదా? చెప్పినటువంటి సమాధానం అవునా కదండి? రెండోది, మరి ఒకడు నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని ఏం చేస్తారంటే ఇప్పుడు మరి బాబు పరీక్షించి కొనుక్కోలరా, దున్నుతాయా దున్నవా అని. కొనేసాకు ఇప్పుడు దున్నగలవా లేదని ఇప్పుడు పరీక్షించడానికి వెళ్ళాలంటే ఇప్పుడు వాహనాలు చూసుకోండి. ఎప్పుడు పరిశీలన చేస్తాకు వెళ్ళాలి, ఎప్పుడు పరీక్షించాలి? ఇప్పుడు ఏదన్నా ఒక బండి కొనుక్కున్నాం అనుకోండి, కొనేసుకొని ఇంటికి తెచ్చుకున్నా, బాగుందా లేదా ఇది, అప్పుడు స్టార్ట్ చేసి చూసుకుంటావా? ఈ లోపల అందులో తెల్లపోకి వచ్చేస్తుంది అనుకో, కొంప కొట్టుకుంటాను. అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ పట్టుకెళ్తావా? ఎంత దూరం నుంచి తెచ్చు అంత దూరం. నువ్వు డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒప్పుకుంటాడు అసలు ఆయనకి ఇవ్వడానికి? ఏం సార్ సూరిబాబు గారు, ఏం చేయాలి? వెళ్ళిన తర్వాత 10 సార్లు చూస్తాం, అవునా కదండి? అంతెందుకు 10 రూపాయలు ఇటు కొనుక్కున్న వంకాయలు ముందే చూసుకుంటాం, అంతే తప్ప కొనేసిన తర్వాత కోసేటప్పుడు ఇందులో పుచ్చుందంటావా లేదంటావా అప్పుడు చూసుకుంటావా? మొట్టమొదటి వాడిది అదే సాకు పొలం విషయంలో, రెండో వాడిది అదే సాకు ఎడ్ల విషయంలో. ఎడ్లను కొన్నాను, ఇప్పుడు పరీక్షించాడంటే తీసుకెళ్ళి దున్నపోతే గొడవ వదిలిపోద్ది, మేదేసుకుంటాడు అట్లా ఎడ్లని. మూడవది, మరి ఒకడు నేను ఒక స్త్రీని 10 మందిని చేసుకున్నాను, ఎవడని అడిగాడు నిన్ను? వివాహం ఎంతమంది చేసుకుంటారు? ఇప్పుడు రకంగా మాట్లాడకండి దయచేసి. ఇప్పుడు 2 ముగ్గురిని ఈ వెస్ట్ బెంగాల్ సైడు, మళ్ళీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అటు సైడు ఇప్పుడు వెయిట్ న్యూస్లో గట్టి ఎక్కువ అయ్యి వస్తున్నాయి. ముగ్గురిని ఒకేసారి పిల్లాడిన వరుడు వచ్చింది నిన్న ఊరికనే మాట్లాడట్లా. ఇప్పుడు జనరేషన్లో మాట్లాడకండి. ఒక స్త్రీని చేసుకున్నాం, ఇప్పుడు అయితే ఏంటి? అందుచేత ఎందుకో కొత్తగా పెళ్ళయింది, నేను నా భార్యను సంతోషపెట్టాలి, నా భార్యను నేను సుఖపెట్టాలి, నేను రాను.
నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పిలిచిన వాడు రాజు, రాజు విందుకు పిలిచాడు. రాజు విందు చేస్తాడంటే ఎలాంటి విందు చేస్తాడు? ఆ విందును కాదనుకొని ముందుగానే వెళ్లకుండా సాకులు చెప్పడానికి వీళ్ళందరూ గుమ్ముగూడేసి అందరూ ఒకటి అనేసుకొని రెడీగా ఉండి, ఇంకో నేను పొలం కొన్నాను, ఇంకో నేను ఇట్లు కొన్నాను, ఇదిగో నేను పెళ్లి చేసుకున్నాను. దేనికి అంకితం చేసుకున్నారు? ఒకడు ఇడ్లీ చేసుకున్నాడు, ఒకడు పొలానికి చేసుకున్నాడు, ఒకడు భార్యకి అంకితం చేసేసుకున్నాడు. దేవునికి అంకితం చేసుకున్నవాడు ఎవడు? ఆ ఇడ్లు నోటి మాట ద్వారా సృజించిన వాడు దేవుడు. అది మానవుని యొక్క జీవనోపాధికి ఇచ్చింది దేవుడు. దాని మీద ఇచ్చినటువంటి దేవుని మీద అంకితంలా. ఈ భూమికి పునాది వేసినటువంటి వాడు దేవుడు. ఆ భూమి ఇచ్చినటువంటి దేవునికి అంకితం చేసుకోవడం చేత కావట్లా. వివాహ వ్యవస్థను పురుషుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని స్త్రీని నిర్మించి, స్త్రీని సహాయంగా దేవుడిచ్చి వివాహ వ్యవస్థ ద్వారా జతపరిచినటువంటి వాడు దేవుడు. స్త్రీ మీద, దేవుని మీద, ఆ వివాహ వ్యవస్థలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవుని మీద కృతజ్ఞుడై దేవునికి అంకితం చేసుకోవడం చేత కావట్లా. ఎవరికి అంకితం చేసుకున్నాడట? భార్యకి. భార్య నిన్ను చక్కగా కొంగు ముడేసుకుని చక్కగా నేను పరలోకాన్ని నడిపించిపోయిద్ది. ఈనాడు లోకంలో ఎన్నాటికి మీరు అంకితం అయిపోయారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ పనులకి, మీ కుటుంబాలకి, మీ ఆలోచన విధానాలకి, మీ మాటలకి ఎంతమంది దేవునికి అంకితం కాకుండా మీ సొంత నిర్ణయాలకు అంకితం అయిపోతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. చల్లగానైనాను వెచ్చగానైనా ఉండు, కానీ మనం క్రైస్తవులం, బాప్తిస్మం పొందిన వారం. మనమందరం ఎవరికి అంకితం చేయబడిన వారంగా ఉండాలి? దేవునికి మన కొరకు ప్రాణం అర్పించిన ప్రభుకు అంకితం చేయబడినటువంటి వారిగా స్థిరంగా నిలబడాలి. ఏది? లోకంలో గల సాకులు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా బ్రతకడమే సరిపోతుంది. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా తనకు తానుగా తీసుకోవలసినటువంటి నిర్ణయం దేవునికి అంకితం చేసుకోవడం అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? లోకాన్ని చూసుకోనో, పక్కోళ్ళని చూసుకోనో, ఎదురోళ్ళని చూసుకోనో, లేదంటే ఏదన్నా తోడుని చూసుకోనో, ఏదో ఒక సహాయాన్ని చూసుకోనో వాళ్ళకి, మనుషులకి అంకితం అయిపోతున్నారు తప్ప దేవునికి అంకితం అయిపోయేటువంటి విధానము అనేకుల్లో లేదు. చెప్పాలంటే బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి. సాకులు చెప్పేటువంటి ఉదాహరణ. సామెతల గ్రంథంకి వెళ్ళేటప్పుడు సోమరిపోటు మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక తలాంతు తీసుకున్నవాడు సాకు చెప్పాడే. దేవుడే అనుకుందాము. యజమాని ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు విత్తని చోట కూర్చుకొని వాడవును, చల్లని చోట కోయి వాడవు నువ్వు. యజమానుని తిరుగుబాటు, తనకు తానుగా అంకితం చేసేసుకున్నాడు. ఇంకా ఎవరికి అంకితం చేసుకోలేకపోతున్నాడు? దేవునికి అంకితం చేసుకోలేకపోతున్నాడు. దేవునికి అంకితం చేసుకోవాలి అంటే ముందు దేవుడు ఎవరో తెలుసుకొని ఉండాలి, ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకొని ఉండాలి. అప్పుడు ఆయనకి ఏం చేయబడతావు? నీవు అంకితం చేయబడతావు. లేకపోతే ఒక క్రైస్తవునిగా ప్రాముఖ్యంగా ఆలోచన చేద్దాము. ఒక క్రైస్తవులముగా, క్రీస్తునందు ఉన్నటువంటి వారముగా మనం వేటి విషయంలో అంకితం కలిగినటువంటి వారముగా, అంకిత భావం కలిగినటువంటి వారంగా ఉండాలి? ఏ విషయంలో ఉండాలి? నెంబర్ 1 దేవుని విషయంలో. మొట్టమొదటిగా ఎవరి విషయంలో అనమాట అండి? దేవుని విషయం. చూడండి, ఇదే సంగతి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం మత్తయి సువార్తలోనే మాట్లాడుతున్నాడు. చూడండి 22వ అధ్యాయము 37 నుండి 38 వరకు చదివితే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతో. చూడండి, మామూలుగా చెప్పేయచ్చు నీ హృదయంతో, నీ ఆత్మతో, నీ మనసుతో నార్మల్గా చెప్పేయచ్చా? ఎందుకు నీ పూర్ణ మనసుతో అని మాట్లాడుతున్నాడు? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో ఏం చేయమని చెప్తున్నాడు అనమాట. నీ దేవుడైన ప్రభువుని, అనగా పరమందు సింహాసనాసీనుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవునిని నువ్వేం చేయాలి?
ప్రేమించవలననున్నదియే. ప్రేమించవలననున్నదియే. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలండి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే నువ్వు ఎవరికి అంకితమైన వాడవుగా ఉంటావు? మాట్లాడండి. నువ్వు దేవుని ప్రేమిస్తే ఎవరికి అంకితమైన వాడవుగా ఉంటావు? దేవునికి అంకితమైన వాడవుగా ఉంటావు. నువ్వు దేవుణ్ణే ప్రేమించట్లేదు, దేవునికేం అంకితమైన వాడవుగా ఉంటావు? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన యెడల. మరి ఆయన ప్రేమించకపోతే ఏమండి? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలని మాట్లాడాడు కదా ఇక్కడ గ్రంథంలో, మత్తయి సువార్తలో. మరి దేవుని ప్రేమించకపోతే దేవుని ఆజ్ఞలు గైకుంటారా? దేవునికి అంకితం చేసుకోకపోతే ఆయన వాక్యానికి అంకితం చేసుకోగలరా? ఇంటికి వెళ్ళా చదువుకోండి మరొక లేఖన భాగము, మత్తయి సువార్త 6:33 వచ్చిన కూడా ఇంటికి వెళ్ళా చదువుకోండి, రాసుకోండి. నేను మొత్తం చెప్పబోట్లా, వదిలేస్తాను ఒక అరగంటలో. చదవబోతాం మరొక లేఖన భాగాన్ని. కనుక ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించకపోతే, దేవునికి మనము అంకితం చేసుకోకపోతే, ఆయన మన యొక్క జీవితాల యొక్క బాగు కొరకు, మన యొక్క జీవితాలు అనగా ఆత్మీయ జీవితాల యొక్క అభివృద్ధి కొరకు, మనల్ని బలపరచడం కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ వాక్య సత్యానికి మనం అంకితం చేసుకోగలమా? ఒక క్రైస్తవుడు తప్పనిసరిగా దేవునికి తన్ను తాను అంకితం చేసుకోవాలి. రెండవదిగా దేవునికి జ్ఞానమునకు అనగా ఆయన యొక్క వాక్య సత్యానికి తన్ను తాను ఏం చేసుకోవాలి? రెండవదిగా అంకితం చేసుకోవాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనం చదివితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు మార్గం ఏది అని అడిగి మేము ఎందులో పడితే అందులో దూరేస్తాం. అడగవలసిన అవసరం మాకులే. అడగకుండా ఇందులో పడితే అందులో దూరేస్తున్నారు కాబట్టి ఒకడు దేవునికి ఆయనకు వాక్య సత్యానికి ఏం చేయలేకపోతున్నాడు? అంకితం చేసుకోలేకపోతున్నాడు. దేవుని కొరకు తన్ను తాను సిద్ధపరచుకోలేకపోతున్నాడు. పురాతన మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని ఇంకా అలవాటు ఎవడు బాగు చేస్తాడు? నువ్వు అడిగితే ఎదుటివాడు చెప్తాడు ఆ సత్యాన్ని. దేవుని యొక్క పురాతన మార్గమును గురించిన సత్యాన్ని నువ్వు అడిగితే చెప్తాడు. అందుకనే మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? 7వ అధ్యాయంలో, అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగు. దేవునికి వాక్య సత్యాన్ని ఎవరికైతే ఆ బాధ్యతను ఇచ్చాడో వాళ్ళని అడుగు, నీకు చెప్తారు. అడగడం సిగ్గనుకో, అడగడం చిరాకనుకో, నిన్ను ఆవిడేం చేయలేడు. మేము నడుచుకో, మాకొద్దు. ఉన్న వాళ్ళకి వద్దు, లేని వాళ్ళకి వద్దు, అనేకులకి. ముందుకెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు నిజంగా దేవుని సంబంధమైనవో కావో పరీక్ష. ఆ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడే లేదా? ఎవరు దేవునికి అంకితం చేసుకున్నవారో, ఎవరు దేవునికి అంకితం చేసుకోలేని వాళ్ళు, ఎవరు భౌతిక సంబంధమైన వాదులో, ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎవరు జ్ఞానం లేని వాళ్ళు,
ఇది కూడా ఆలోచించే వివేచన జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడా ఇవ్వలేదా? అయ్యో పలానా వ్యక్తి యొక్క మాట వింటే ఇంకో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది, ఇలాంటి సమాచారం నా దగ్గర తీసుకొస్తుంది, లేదంటే ఇలాంటి సమాచారాన్ని నా దగ్గరికి తీసుకొస్తున్నాడు, అది దేవునికి అంకితం చేస్తుందా దూరం చేస్తుందా? కనీసం భయం ఉండక్కల్లా ఏం చెప్తే అది వినేయడు. అవునా? దేవునికి వాక్య సత్యం ఉండాలి. ఎందుకు సత్యాన్ని కనుగొనాలి అంటే, ఎందుకు సత్యాన్ని అడగాలి అని అంటే, అబద్ధ ప్రవక్త ఎక్కడున్నారంట? లోకంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, పచ్చికప్పుడు మీరు పిలుస్తున్నటువంటి భాషల్లో మాట్లాడాలంటే అబద్ధపు రెవరెండ్లు, అబద్ధపు పాస్టర్లు లోకంలో ఎక్కువైపోయాయి. సత్యం దొరకదు అందరి దగ్గర. నీ దేవునికి నీవు అంకితం చేసుకుంటే నీ దేవుడు నిన్ను ఎక్కడ నడిపిస్తాడు? సత్యం దగ్గరికి నడిపిస్తాడు. అప్పుడు నీ దేవుడు నీ సత్యం దగ్గరకు నడిపించాడంటే అప్పుడు నీ జీవితము దేనికి అంకితమై ఉంటుంది? దేవునికి వాక్య సత్యానికి నీ జీవితము అంకితమై ఉంటుంది. అప్పుడు నీ జీవితం ఎలా నడిపింపబడుతుంది? ఆ వాక్య సత్యపు విధానంలో నీ జీవితము ఆ వాక్య సత్యానికి అంకితమై వాక్యమే నీలో కనబడి, కొరింథీయులు రాసిన 2వ పత్రికలో కొరింథీయులు కనపరిచినట్లుగా క్రీస్తు పత్రికగా ఏం చేస్తారన్నమాట? మనమందరం మనము కనుపరుచుకోగలుగుతాం. దేనికి మనల్ని మనం అంకితం చేసుకుంటే? మనము దేవునికి వాక్యానికి అంకితం చేసుకుంటే. మొదటి పత్రికలో కొరింథీయులు అంకితం చేసుకోలే. 2వ పత్రికలో పౌలు బోధించినటువంటి మళ్ళీ తిరిగి చెప్పినటువంటి విషయాలను బట్టి వాళ్ళు ప్రభువునకు తమ్మును తాము ఏం చేశారు? అంకితం చేసుకుని ఏమయ్యారు? క్రీస్తు పత్రిక అయ్యారు. అంటే నువ్వు తప్పిపోయినా మళ్ళీ స్థిరమైనటువంటి మార్గంలో నడిచేటువంటి విధానము వాక్య సత్యంలో ఉంది. చేర్చుకునేటువంటి విధానము వాక్య సత్యంలో ఉంది. నేను ఎప్పటికీ అదే బుద్ధిలో ఉంటాను, అలాగే ఆలోచిస్తాను, అలాగే ప్రవర్తిస్తానంటే ఎలా కుదురుతుంది? వాక్య సత్యం దాన్ని ఒప్పుకోదు. అప్పుడు నీ వాక్యానికి అంకితం చేయబడిన వాడుగా ఉండలేవు. పొలం కొన్నాను, ఎద్దులు కొన్నాను, పెళ్లి చేసు, ఇదే బతుకే. ఇంకా సాకులు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే దేవునికి అంకితం చేసుకుంటావు. నువ్వు ఇక క్రైస్తవుడు అయితే దేవుని అంకితం చేసుకున్నవాడు తప్పనిసరిగా ఇచ్చినటువంటి జ్ఞానానికి అంకితం అవుతాడు. తనకి జ్ఞానానికి ఏమవుతాడు అనమాట అండి? అంకితం అవుతాడు. అప్పుడు ఆ వాక్యం తెలిసిన వారు ఎక్కడ ఉంటారు? సర్వసత్యంలో ఉంటారు. సర్వసత్యంలో ఉన్నవారు ఎక్కడ ఉంటారు? క్రీస్తు సంఘములో ఉంటారు. సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎవరు? సహోదరులు. అంటే ఏ ప్రేమ కలిగి ఉంటావు? ఆ దేవునిలో ఉన్నటువంటి దేవునికి అంకితం చేసుకుంటే దేవుని ప్రేమ తెలుసుకుంటావు. దేని ద్వారా? ఆయన నీకు అనుగ్రహం, ఆయన నిన్ను నడిపించి పెట్టినటువంటి ఆ వాక్య సత్యము ద్వారా ఆ దేవుని ప్రేమ ఏంటో తెలుసుకుంటావు. కనుక నువ్వు ఎందులోకైతే నువ్వు ప్రవేశించావో, దేనిలోకైతే దేవుడు నిన్ను ప్రవేశపెట్టాడో ఆ సంఘములో, ఆ క్రీస్తు ప్రభు యొక్క సంఘములో తోటి సహోదరులతో ఎలా ఉంటావు? ప్రేమ కలిగి దేవునికి అప్పగించుకోవడం, అంకితం చేసుకోవడమే చేత కావట్లేదు. ఇంకా వాక్య సత్యానికి అంకితం ఏం చేసుకుంటారు? వాక్య సత్యానికి అంకితం చేసుకున్న వాక్యమే బుర్రలో లేనోడు తోటి సహోదరుని ప్రేమించాలని ఎలా తెలుస్తుందా? మాట్లాడండి. తెలిసేటువంటి అవకాశం లేదు. మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? తీతుకు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, తీతుకు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను, అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధకు చదివినటువంటి దానికి అనుకూలమైన సంగతులు నువ్వేం చేయాలి? బోధించాలి తప్ప. అంటే ఏం చేయొద్దు? నీ సొంత డబ్బాలు చెప్పొద్దు, నీ సొంత సమాచారాన్ని అందులో చేర్చొద్దు. కారణం ఏంటంటే అది ఎవరిది సమాచారం? ఆ బోధ ఎవరిది? క్రీస్తు బోధ. యోధపత్రిక ప్రకారంగా, యోధపత్రిక 3వ వచనం ప్రకారంగా అది ఎవరి బోధ? ఒక్కటై ఉన్నటువంటి క్రీస్తు బోధ.
ఆ క్రీస్తు బోధనకి ఏం కలపడానికి చదవడానికి వీలేదు. నువ్వు సత్యానికి అంకితం చేసుకుంటే దానిలో ఏమి కలపవు, ఏమి తీసివేయవు. కానీ కలిపి తీసినావంటే నువ్వు వాక్య సత్యానికి నువ్వేం చేసుకోలే, నిన్ను నీవు అంకితం చేసుకోలే. నీ జీవితం సరిగ్గా నడిపింపబడాలంటే నీ హితబోధకు అనుకూలమైనటువంటి నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను మాత్రం నువ్వేం చేయాలి, బోధించాలి తప్ప ఇష్టం వచ్చినవి కాదు. అంటే అదే మాట్లాడాలి. నీ తోటి సహోదరులతో ఏ హితబోధనైతే వింటున్నావో అదే హితబోధకు అనుకూలమైనటువంటి మాటలు నువ్వేం చేయాలన్నమాట, మాట్లాడాలి. గ్రంథంలో మాట ఉంది ఎఫెసీ పత్రికలో, కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఎదుటివారికి ఒక మంచి విషయం చెప్పేటప్పుడు కోపడ్డాం అనుకోండి, నన్ను అంటాడంటే కుదరదు. తీసుకునే మనసు నీలో ఉండాలి. ఆ మనసు నీలో ఉండాలంటే నీలో ఏముండాలి, దేవుని జ్ఞానం ఉండాలి, వాక్య సత్యం నీలో ఉండాలి. ఆ వాక్య సత్యం నీలో ఉండాలంటే అది ఉంచేటువంటి దేవునికి నువ్వు అంకితం చేసుకున్నావు. అసలు కింద చదవబోతాం, కిందకంటే ఇది కాదు, ముందుకెళ్ళిపోతాము, మీ టైం అవుతుంది కనుక. ఆ తర్వాత మన కుటుంబాల విషయంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. నేను దీన్ని వివరించను, మామూలుగా చదివేయండి. 5వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు వాక్యానికి అంకితం చేసుకున్నావా? స్త్రీలు వాక్యానికి అంకితం చేసుకున్నారా? అలా దేవునికి అంకితంగా ఉన్నారా? దేవుని వాక్యానికి అంకితంగా ఉన్నారా? సంఘంలో తోటి సహోదరుల అంకితంగా ఉన్నారా? అప్పుడు కుటుంబంలో దేవునికి వాక్యానికి మీరు అంకితం అయితే, లోబడితే మీ స్వపురుషులకు లోబడి ఉంటారు. దేవుని వాక్యాన్ని మీరు అంకితం కాలేదనుకో, దేవుని వాక్యానికి మీరు అంకితం కాలేదనుకో, దేవునికి వాక్య విషయంలో నేను నిబద్ధతగా లేవనుకో, లోబడతావా లోబడవా? లోబడు. కింద చదువుతాం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు ఏం చేయాలి? నువ్వు వాక్యం లోబడితే చేస్తావు, లేకపోతే అలా 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించి వాక్యానికి లోబడితే చేస్తావు. వాక్యానికి నిన్ను నీవు అంకితం చేసుకుంటే, వాక్య విషయంలో నువ్వు నిబద్ధతగా ఉంటే గనక నువ్వు ఇది చేస్తావు. కుటుంబాలను చక్కగా కట్టుకుంటావు వాక్య ప్రకారంగా. నీ కుటుంబంలో ఎవరిని ఇలా చేస్తావు? నీ కుటుంబం అంతైనా కూడా సత్యానికి అంకితం అయ్యేలాగా, నీ కుటుంబం అంతైనా కూడా దేవునికి అంకితం అయ్యేటువంటి కుటుంబంలాగా ఏం చేసుకుంటావు? మలుచుకుంటావు. అప్పుడు నీ కుటుంబం అంతా తోటి సహోదరులతో ఎలా ఉంటుంది? ప్రేమ కలిగి, సత్యము కలిగి, ఆప్యాయత కలిగి, క్షమాగుణము కలిగి, సమాధాన పడుచు. చూసారా? దేవుడు, సత్యము, సహోదర ప్రేమ ఎక్కడికి వచ్చింది? కుటుంబము. నీవు నీ దేవునికి అంకితం చేసుకోపోతే నీ కుటుంబము పోయినట్టే. నీ చేతులారా నీ కుటుంబాన్ని నువ్వేం చేసుకున్నట్టు? పాడు చేసుకున్నట్టు. నీ దేవుని కనుక నీవు నీ జీవితాన్ని అంకితం చేసుకోకపోతే, నీ కుటుంబాన్ని నీ దేవునికి అంకితం చేయకపోతే, ఆ వాక్య సత్యానికి అంకితం చేయకపోతే, సంఘముగా సహోదరుల ప్రేమకు అంకితులు కాకపోతే నీ కుటుంబము ఒకప్పుడు చెప్పుకుంటాం, మాది ఎంత గొప్ప పెద్ద, ఇప్పుడు ఇలాగే అయిపోయిందో చూసారా, మేమే మిగిలిం. ఉన్నాయి అలాంటి సందర్భాలు లోకంలో ఉంటాయిగా. మరి చాలా పెద్ద కుటుంబం అండి, ఇంకా అందరూ పోయి ఇంకో మీ ఇద్దరం మిగిలిం. ఈశ్వరం అంట, కొడుకులు కూతుళ్ళు అందరూ పోయారు. ఒకళ్ళ తర్వాత ఒకరు ఏంటది ఎండుటాకులు రాలిపోయారండి. మా తెప్పలు మేము పడుతున్నాం. కారణం దేవునికి అంకితం చేసుకున్నావా?
ఆలోచించరు. మనుషులకి సలహాలు, మనుషులకు ఉద్దేశాలు. ఇది క్రీస్తు ప్రభు సంఘంలో క్రీస్తునందు క్రైస్తవులంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? చివరిగా పవిత్రత. చివరిగా ఏంటన్నమాట అండి, పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో మనం అంకితులంగా అనగా నిబద్ధత కలిగి ఉండాలి, అంకిత భావం కలిగి ఉండాలి. పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో మనము నిబద్ధత అనగా అంకిత భావం కలిగి ఉండాలి. అర్థమైందా? చదవబోతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి సార్. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నీడలా, ఎవడు మెప్పు, ఎవడు నిన్ను మెచ్చుకున్నాడో చూసుకో, సత్యమైందో కాదో చూసుకో. నా భాషలో చెప్తున్నానులే. ఒక నన్ను పొగిడాడంటే ఆడే నాకన్నీ, నా గుండెకాయ వారే. ఎవరు? నన్ను పొగున్నోళ్ళు, నన్ను వెనకేసుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళే నా గుండెకాయ. ఏ పాట పాడేస్తారు, వాళ్ళతో డ్యూట్లు కూడా వేస్తారు. మెప్పైనను ఉండి నీడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, అది మెచ్చుకున్న ప్రతి ఒక్కరి మీద ధ్యానం పెట్టాక ప్రతి ఒక్కరిని నమ్మేకు. నువ్వు దేవుని మీద అంకితగా భావం కలిగిన వాడువైతే, దేవుని విషయంలో నిబద్ధత కలిగిన వాడువైతే, ఆయన వాక్య సత్య విషయంలో నిబద్ధత కలిగిన వాడువైతే, సంఘం విషయంలో నిబద్ధత కలిగిన వాడువైతే, నీ కుటుంబ విషయంలో నిబద్ధత కలిగిన వాడువైతే, మెప్పులకి, కప్పులకి, ఉప్పులకి గట్టా నువ్వేం చేయవు, పడిపో. జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితం నడిపించేదా, పడగొట్టేదా మెప్పు? ఆ యోగ్యత నీకు కలిగిస్తున్నారే, నీకు కలిగించేటువంటి యోగ్యత అది లేఖనానుసారమైందా, భౌతిక సంబంధమైందా? నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావు? లేఖనానుసారమైన దాని మీద దృష్టి పెడుతున్నావా, భౌతిక సంబంధమైన దాని మీద దృష్టి పెడుతున్నావా? దేనికి అంకితం చేసుకున్నావు? లేఖనానుసారమైనది వస్తే బాగుంటుందని అనుకుంటున్నావా, లేదంటే భౌతిక సంబంధమైనది వస్తే బాగుంటుంది అనుకుంటున్నావా? ఏ విషయంలో అంకిత భావం? ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నీడలా అవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయం, అది చూసుకో ముందు. అన్నీ నమ్మేమాక అది కరెక్టా కాదా? మాటలు అర్థమవుతున్నాయా? అక్కడ మాట్లాడిన ఉద్దేశం అదే. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం. అవన్నీ ఆత్మ సంబంధమైనవైతే వాటి మీద ధ్యానం ఉంచు. ఆత్మ సంబంధమైన కావు అనుకో, వదిలేయి. వాటిని పట్టుకుని ఉన్నావా, నీ ఆత్మీయ జీవితం అంతటితో తెగిపోద్ది. ప్రకటన గ్రంథం మర్చిపోకండి. ఏంటది? నిన్ను నా నోట ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నువ్వు లోకంతోనూ దేవునితో కలిసి ఆడు మెచ్చుకుంటున్నాడు కాబట్టి ఆడుతోని, ఈడు నాకు పనికొస్తున్నాడు కాబట్టి ఈడుతోని, ఆ తర్వాత ఏమో మధ్యలో దేవునితోని ఇవన్నీ ముడిపెట్టుకుని పోయావు అనుకో, ఏమవుతుంది అనమాట? నిన్ను నా నోట ఉమ్మివేయ ఉద్దేశం కలిగి ఉన్నాను. నువ్వు నాకు ఎన్నికైన వాడవు కావు, నీవు నాకు అంకితమైన వాడవు కావు. మాటలు అర్థమవుతున్నాయా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. వదిలేస్తాను, ఇంకొక వచనం ఉంది అంటే మీరు వదిలేస్తానండి, ఆల్రెడీ 20 నిమిషాలు అయింది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి అయినా ఏదైనా ఉన్నదంటే అదేంటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. అది కొంచెంసేపు పక్కన పెడదాం, అంటే చెయ్యొద్దని చెప్పట్లే, ఇప్పుడు అది వద్దు, ఇప్పుడు మనం నేర్చుకునే దానికి. తర్వాతది ఇహలోక మాలిన్యము తనకంటకున్నదే.
ఏ మెప్పైన ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను నీకుండి నీడలా అది యెహలోక మాలిన్యమైతే నీకు అంటించుకోమాక. నువ్వు అంటించుకున్నావు అని అంటే చండాలమే నీ బ్రతుకు, నీ ఆత్మీయ జీవితం అయిపోయినట్టే. దేవునికి అంకితం చేసుకుని వాడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు నా విషయంలో నేను నా వ్యక్తిగత నేను ఆలోచన చేసుకుని పోతా ఉంటే నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచింప చేసేది దేవునికి అంకితమైనటువంటి విధానం. నేను దేవునికి అంకితం కాలేదనుకోండి, దేవుడు తన నోట నన్ను ఉమ్మివేయని ఉద్దేశించాడు అనుకోండి, ఇలాంటి ఆలోచనలు సరిదిద్దుకునే ఆలోచనలు దేవుడు రానివాడు. ఏ చెడుకైతే నేను ఆలోచన చేస్తున్నానో అదే చెడు నా దగ్గరికి వచ్చేలా చేస్తాడు. దేవుని దూరం అయిపోయేలాగా. యెహోలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడు కొనుటయునే. ఏంటది? దేవునికి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏదో తెలుసా? యెహోలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నవాడు పవిత్రత విషయంలోనూ పరిశుద్ధత విషయంలోనూ నిబద్ధత కలిగిన వాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో హృదయ శుద్ధిగా ఇది ఉండాలి. ఇది ఉండాలి. ఏంటది? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి అంటే ఈజీగా ఏం చేయొచ్చు? సమాధాన పడవచ్చు, క్షమించవచ్చు. హృదయం శుద్ధిగా లేదనుకో, క్షమించలేవు, సమాధాన అంతకన్నా పడలే. ఎవరితోటి? తోటి మనుషులతో సహోదర ప్రేమ విషయంలో సంఘంలోనూ పడలేవు, బయట మనుషులతోనే పడలేవు. ఇంక వాళ్ళతో పడలేనప్పుడు దేవుడు నీతో పడతాడు అనుకుంటున్నావు. దేవుడు నీతో సమాధానం పడ్డాడు. నువ్వు దేవునితో పడ్డం కాదు, దేవుడు నీతో సమాధానం పడ్డప్పుడు అప్పుడు నువ్వు దేనికి అంకితం? పూర్తిగా నీ ఇష్టం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? నువ్వు దేవుణ్ణి చూడాలంటే హృదయ శుద్ధి అవసరం. నీ దృష్టి అంతా నువ్వు దేనికి అంకితమై ఉండాలి? దేవునికి అంకితమై ఉండాలి. నువ్వు దేవునికి అంకితమైతే ఆయన నిన్ను దేనికి అంకితమయ్యేలా చేస్తాడు? ఆయన వాక్య సత్యానికి అంకితమయ్యేలా చేస్తాడు. ఆ వాక్య సత్యం నిన్ను దేనికి అంకితమయ్యేలా చేస్తుంది? సహోదర ప్రేమకు అంకితమయ్యేలా చేస్తుంది. ఆ సహోదర ప్రేమ నిన్ను, నీ కుటుంబాన్ని ఎవరికి అంకితమయ్యేలా చూస్తుంది? నీ కుటుంబం అంతా కూడా దేవునికి అంకితం అయ్యేటువంటి విధానంలో ఆ సహోదర ప్రేమ సంఘం అంతా కూడా చూస్తుంది. అప్పుడు సంఘం అంతా కూడా ఎలా ఉండాలన్నమాట? పవిత్ర విషయంలో, పరిశుద్ధత విషయంలో ఎలా ఉంటారన్నమాట? సంఘం అంతా కూడా పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు తమ్మును తాము అంకితం చేసుకొని, పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో తమ్మును తాము నిబద్ధత కలిగి మాటలు అర్థమవుతున్నాయా? నిబద్ధత కలిగి, పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో నిబద్ధత కలిగి. హృదయం ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, హృదయం లేనివాడు అర్థం చేసుకుంటాడు దీని వాక్యాన్ని. నేను చెప్పే మాటలు కూడా అర్థం చేసుకోలేడు. సులువుగా అపార్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోలేరు. మనం పడవలసిన దేవునితో సమాధానం. కళ్ళ ముందు ఉన్నటువంటి మనమే సమాధానం పడకపోతే, మనం క్షమాగుణం లేకపోతే, మనమే దేవుని పురుకొల్పుకునే విధానంలో, మన దేవునికి అంకితమైనటువంటి విధానంలో మనమే జీవించకపోతే ఇంక దేవుడు మనల్ని ఎక్కడ అంగీకరిస్తాడండి? మన కుటుంబాలు ఎలా ఉంటాయండి? భార్య భర్తకి ఎక్కడ లోబడుతుంది? భర్త భార్యను ఎక్కడ ప్రేమిస్తాడు? పిల్లలు తల్లిదండ్రులకు ఎక్కడ లోబడి ఉంటారు? ప్రభు యొక్క బోధల శిక్షలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడ పెంచుతారు? ఆ కుటుంబ పరిస్థితి ఏమవుద్ది? ఏం అర్థమవుతుంది దేవుని కోసం? దేవునికి జీవితాలు సమర్పించుకోవడం అంటే తెలుసా? మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినాను? ఎవరి చిత్తమో? తండ్రి దేవుని చిత్తం. ఎవరు కృతజ్ఞులుగా? దేవుని కృతజ్ఞులుగా.
ఎవరికి అవమానం కలగకుండా, ప్రాణం అర్పించిన ప్రభువుకు అవమానం కలగకుండా అట్టి అంకిత భావం కావాలి. దేవుని సమర్పించుకుని బాప్తిజం పొందిన మనం అందరం కూడా మన నుండి కోరేది అది. ఇటు అంకిత భావంతో దేవుని విషయంలో నిబద్ధత కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అనేటువంటి విషయం కొరకు. కానీ మనం ఏం చేస్తున్నాం? కింద విషయాలన్నీ వదిలేసి పై విషయాలు సాకులు చెప్పారే, మోషే ఒకడు, గిద్యోను ఒకడు, ఇలా ఉన్నారే, అనేకులు ఉన్నారు. వాటి కోసం చూస్తున్నాం. దేవుని సన్నిధిని ఎగ్గొట్టడానికో లేదా ఇతర విషయాల్లో కలగజేసేసుకుని అన్నిటి విషయంలో ఏదేదో మాట్లాడేసేదానికో ఏదేదో సో అండ్ సో హ్యాపెనింగ్. దేనికోసం ఆలోచన చేయబోట్లేదు? దేవుని కొరకు, ఆయనకి నా జీవితం అంకితం చేసుకునేటువంటి విధానం కొరకు అనేకులు ఆలోచన చేసుకోలేకపోతున్నారు. మీకు మీరే అర్థం చేసుకుంటున్నారో లేదు తెలియదు. ఇప్పటికే చాలా మంది సెటర్లు వేసుకుని ఉండొచ్చు. మీ అందరికీ వారికి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మీకు చెప్పింది నాలో ఉండకపోవచ్చు, మీ ఉద్దేశాన్ని బట్టి. ఏం పర్లా, ఎవరికి తెలుసు? అది నో సెలబ్రేట్. దేవునితో నిన్న నిబద్ధత కలిగి ఉన్నానో లేదో, ఆయన వాక్య సత్య విషయంలో ఆయనతో నిబద్ధత కలిగి ఉన్నానో లేదో, సంఘ సోదర ప్రేమ విషయంలో నిబద్ధత కలిగి ఉన్నానో లేదో, కుటుంబ విషయంలో నిబద్ధత కలిగి ఉన్నాను లేదో, నా పవిత్రత నా పరిశుద్ధ నిబద్ధత కలిగి ఉన్నాను లేదో దేవుని. అలాగే ప్రతి ఒక్కరు అనుకోండి, చూసుకోండి ఒకసారి వాక్యంలో. ప్రతి ఒక్కరు మనలో మనం దేవునికి అంకితం చేసుకుందాం బ్రతికినంత కాలం. అంత మించిన జీవన విధానం మనకొకటి మరొకటి లేదు. క్రీస్తు ప్రేమ బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఇంటి గొప్ప అవకాశం దయచేసిన భయ్య ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.